వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి. నేరేడు బ్యారేజ్ కు గ్రీన్ సిగ్నల్ రావడం శ్రీకాకుళం జిల్లాకు చారిత్రాత్మక విజయం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్న తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోట్లు నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. అదుపు తప్పి బలంగా డివైడర్ను ఢీకొన్న ఇన్నోవర్ కారు. పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గంజాయితో 2 అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎం తోటూరు జంక్షన్ రైల్వే క్రాసింగ్ గేటు వద్ద నిందితులను పట్టుకున్న ఇచ్చాపురం పోలీసులు. పిడుగుపాటుకు తల్లి కూతురు మృతి. వర్షం పడే సమయంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఘటన. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అనర్హుల జాబితాను పూర్తిగా తొలగించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కలి పరిధిలోని జగతిమెట్ట కాలనీని సందర్శించిన మంత్రి అక్కడ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ సమయంలో అనర్హులు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరినట్లు అధికారులు గుర్తించారని మంత్రి పేర్కొన్నారు. అటువంటి లోపాలను సరిదిద్దేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ, విద్యుత్, రహదారులు, తాగునీరు వంటి సౌకర్యాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టెక్కలి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ వద్ద ఉన్న సంబంధిత పత్రాలను చూపించుకోవాలని మంత్రి సూచించారు. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా 412 ఇళ్ల ఫ్లాట్లు వేయించిన విషయాన్ని మంత్రికి వివరించారు. ఈ అంశంపై కూడా సమగ్ర విచారణ జరిపి సరైన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏపీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదవీ కాలం పూర్తయిన సర్పంచులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. నిబద్ధతతో ప్రజాసేవ చేస్తూ పార్టీ ప్రతిష్టలకు ఎంతగానో తోడ్పడిన ప్రజాసేవకులు సర్పంచులని, వారిని గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఆదివారం నర్సన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పదవీ కాలం పూర్తయిన సర్పంచులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు కూడా గ్రామ పంచాయతీ నుండి సర్పంచులు అభ్యర్థులు సిద్ధం కావాలని, గ్రామాల్లో పార్టీ కోసం పనిచేసే వారిని ఐకమత్యం చేస్తూ తటస్థులను మన పార్టీ వైపు తిప్పుకునేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ, పదవీ కాలం పూర్తయిన సర్పంచులు విశ్రమించడానికి లేదని, రెట్టింపు ఉత్సాహంతో వచ్చే పంచాయతీ ఎన్నికల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొదటగా సారంకోట, పోలాకి, జల్మూరు, నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులను దుస్సాలులతో సత్కరించారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ కార్యవర్గం డిజిటలైజేషన్ లో ప్రముఖ పాత్ర వహించిన పీఓసీలకు గౌరవపూర్వకంగా సత్కరించారు. అలాగే అనంతరం నర్సన్నపేట మేజర్ పంచాయతీ పాలకవర్గం మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యాలను గౌరవపూర్వకంగా సత్కరించారు. అలాగే జిల్లా మహిళా విభాగం కార్యవర్గం కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోట్లు నివాస భవన నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్టు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ 2 నూతన భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్ నరసింహ, ఉజ్జల్ బుయాన్, ఎస్ వెంకట నారాయణ భట్టి, అలోక్ ఆరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో పాటు ఇతర న్యాయకోవిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2023 డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సదుపాయాన్ని నిర్ణయించాలని నిర్ణయం ఒకటన్నారు. అందుకోసం రాజేంద్ర నగర్లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామన్నారు. భవనాల కోసం జోన్ 1లో ఇప్పటికే ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ రోజు జోన్ 2లో నివాస భవనాలకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు. వీటి నిర్మాణాలను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. న్యాయ వ్యవస్థలకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఇక్కడ నిర్మించబోయే భవనం దేశంలోనే అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా ఆధునికత, మౌలిక వస్తువుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 171,539 రూపాయలను లబ్ధిదారులకు అందజేసిన నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి ద్వారా అందుతున్న సహాయం అనేక కుటుంబాలకు గొప్ప ఊరటనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని, ప్రతి అర్హుడికి సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొందర కురుకులాల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నరసింహులు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బలగ భారతి, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వరం రెసిడెన్షియల్లో మార్బాల్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేద విద్యార్థుల స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని వరం రెసిడెన్షీలో మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసి వారి విద్యాభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు. పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి భవిష్యత్తు ఉన్నతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యనే సమాజ అభివృద్ధికి పునాది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందిస్తూ భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు సహాయం అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టెక్కిలిలో సబ్ కలెక్టర్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. టెక్కిలిలో నూతనంగా నిర్మించిన సబ్ కలెక్టర్ ఫిల్లింగ్ స్టేషన్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇంధన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ రెవెన్యూ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా పారదర్శకతతో పాటు నమ్మకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐఓసీఎల్ కంపెనీ ప్రతినిధులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలో గంజాయితో పట్టుబడ్డ 2 వ్యక్తులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి 2 నిందితులను అరెస్టు చేశారు. ఎంతోటూరు జంక్షన్ రైల్వే క్రాసింగ్ గేటు వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆర్ జనార్దన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద నుండి 2.100 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ ఎం చిన్ననాయుడు మాట్లాడుతూ అరెస్టు కాబడిన బొక్త బలరాం, బింగి కుమార్ ఇద్దరు ఇచ్చాపురం మండలం కేదర్ గ్రామం చెందిన వారని పేర్కొన్నారు. గంజాయి వినియోగానికి అలవాటు పడ్డ వీరు తాము పనిచేస్తున్న అచ్యుతాపురంలో చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు విక్రయించాలని యోచించారు. ఈ క్రమంలో బరంపురంలో గంజాయి సరఫరా చేసే వ్యక్తి వద్ద నుంచి కేజీకి 3,000 చొప్పున 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి అచ్యుతాపురం వెళ్లేందుకు బయలుదేరారు. ఇచ్చాపురంలో రైలు ఎక్కే ప్రయత్నంలో ఉండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి వారిని పట్టుకున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు మండపల్లి తోటూరు ఎస్ఐ గారి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులను పట్టుకుని విచారించడం జరగక వాళ్ళ దగ్గర సుమారు 2.100 కేజీ గంజాయి అనేది దొరకడం జరిగింది. అప్పుడు వాళ్ళ వివరాలు అడగగా ఒక వ్యక్తి భక్త బలరాం మరియు రెండో వ్యక్తి బింగి కుమార్ అని తెలియజేశారు. వీళ్ళిద్దరూ ఇచ్చాపురం రూరల్ మండలం కేదార్పురం చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు వైజాగ్, అనకాపల్లి, అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో వెల్డింగ్ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీళ్ళు గంజాయి గత సంవత్సర కాలంగా గంజాయికి అలవాటు పడడం వలన వీళ్ళు బరంపురంలోని నీలాచలం అనే దగ్గర తీసుకొని ఈ గంజాయిని సేవించడానికి మరియు అమ్మడానికి అనకాపల్లి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారికి పట్టుబడడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేసిందన్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితులకు నెట్టవేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 74వ భోలేనాథ్ బల్లిక్ స్మారక ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. యువత నెమ్మదిగా క్రీడలకు దూరమవుతున్నారన్నారు. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారన్నారు. దేశం కోసం ఏవైనా చేయడానికి మనమందరం సిద్ధంగా ఉండాలన్నారు. యువత సరైన దశలో వెళ్లకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వెల్లడించారు. క్రీడాకారులను తయారు చేసి దేశ ప్రతిష్టను నిలబెట్టాలని, యువతను క్రీడల్లో ప్రోత్సహించండి అని పిలుపునిచ్చారు. సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలతో సమాజంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. పోలీస్ విభాగాలకు చెందిన క్రీడాకారులు మైదానాల్లో ఎలాగైతే ప్రతిభను స్ఫూర్తిని కనబరిచారో సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నియంత్రణలో కూడా ప్రతిభను కనబర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. మార్చి 25 నుండి ఏప్రిల్ 5 వరకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఛాంపియన్షిప్ లో మంత్రి వాటిక శ్రీహర్, డీజీపీ శివరాజ్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేన రెడ్డి, సిఐడి డీజీ సికో గోయల్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వప్న తివారీ, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా మైదానంలో మ్యాచ్ ఆడి క్రీడాకారులను ప్రోత్సాహపరిచారు. ఈ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబర్చిన టీంలకు ట్రోఫీలను అందించారు. ఆమ్నల్ వలస నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఉత్సవ కార్యక్రమంను ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. ఆమ్నల్ వలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో పెనుబర్తి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్నల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు వివిధ ప్రయోజనాలను వివరించారు. ఈ యోజన ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 15 వరకు నిర్వహించబడనుండగా ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలవనుందన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఈ పథకం ద్వారా ప్రత్యేక రాయితీలు, సులభ వాయిదాల సదుపాయం కల్పించబడుతుందని, దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం సాధనలో భాగంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక యోజన ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ విద్యుత్ ఆర్థిక భారంను తగ్గించుకోవాలని కోరారు.
మూలపేట పోర్టు నిర్వాసితుల ఆర్&ఆర్ కాలనీలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సందర్శించారు. మూలపేట పోర్టు నిర్వాసితుల ఆర్&ఆర్ కాలనీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం సందర్శించారు. తొలుత నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కాలనీలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి మరో 90 రోజుల్లో తాగునీటి సౌకర్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కాలనీలో ఉప్పునీరు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు. మానవాళికి అత్యంత అవసరమైనది నీరేనని ప్రతి గ్రామంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచాలని, చెరువులు నింపాలని సూచించారు. రాష్ట్రంలోని 60,000 నీటి సంఘాలు 60 రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అనేక గ్రామాల్లో 300 అడుగుల లోతుకు వెళ్లినా నీరు దొరకడం లేదని, 3 నెలల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో కనీసం 3 మీటర్ల లోపలే నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూమిలో నీరు ఉంటే అది రిజర్వాయర్ బ్యాంక్ లాంటిదని మంత్రి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో నిర్మించిన ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించి అవసరమైతే వాటిని మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వంశధార ప్రాజెక్టుపై మాట్లాడిన మంత్రి 2014-19 మధ్యకాలంలో రిజర్వాయర్ పనుల్లో 90% పూర్తి చేశామని తెలిపారు. రిజర్వాయర్ కోసం 5 గ్రామాలను ఖాళీ చేయించి 500 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తరువాత వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. నేరేడి బ్యారేజ్ వివాదం 300 సంవత్సరాలుగా కొనసాగుతుండగా తమ ప్రభుత్వం కోర్టులో 18 నెలలు పోరాడటంతో ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఇది శ్రీకాకుళం జిల్లాకు గొప్ప విజయమని, ఈ అంశంపై వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు బిల్లులు క్లియర్ చేసి పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని మంత్రి చెప్పారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం తగ్గుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిందని, కానీ తమ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వృధా చేయదని స్పష్టం చేశారు. గతంలో మూలపేట పోర్టు నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం దేవునంతాడ నుంచి పైపుల ద్వారా వంశధార నీటిని తాగునీటిగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆలయ పండితులు శ్రీ స్వామివారి ఆలయం యొక్క విశిష్టతను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్, రాష్ట్ర మార్టిన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షికోత్సవంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ పాల్గొన్నారు. శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షికోత్సవ తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ పాల్గొన్నారు. కలెక్టర్ బంగ్లా సమీపంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందుతూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి గణాలతో, మంగళ వాద్యాలతో మారుమ్రోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి తిరుకళ్యాణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, హోమాలు భక్తులను ఆకట్టుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు. కార్యక్రమం సందర్భంగా అన్నదానం కూడా నిర్వహించడంతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. అనంతరం శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ధార్మిక మార్గంలో నడుచుకుంటూ శాంతి, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మొత్తంగా ఈ తిరుకళ్యాణ మహోత్సవం కళ్యాణ తిరుమల ప్రాంతంలో భక్తి పారవస్వాన్ని నింపి పండగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ
మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. సానివాడ గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గొడ్డుశంకర్ ప్రారంభించారు. సానివాడ గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గొడ్డుశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం చెరువులను పునరుద్ధరించడం, ప్రతి బొట్టు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాలను పెంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. నీరు మన జీవనాధారమని రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే అన్నారు. రైతులు బలంగా ఉంటేనే గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలతో రాబోయే 90 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఒక జలయజ్ఞంలా కొనసాగించనున్నట్లు తెలిపారు. చెరువుల్లో పూడికతీత పనులను, కాలువల అనుసంధానం వంటి అంశాలపై అధికారులతో కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మన భవిష్యత్తు కోసం చేస్తున్న బాధ్యతాయుతమైన పనిగా భావించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులతో, ముఖ్యంగా మహిళలు మరియు పురుష రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడమే తన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యను అధికారులు వెంటనే నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ జలయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల ఎర్రచెరువు శాసనసభ్యులు, కార్యకర్తలు రైతులతో కలిసి ప్రభుత్వం ఆదేశాలతో జలవనరుల శాఖ వద్ద నిర్వహించిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నీటి భద్రత రైతుల కొరకు చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా చెరువులు పునరుద్ధరణ పనులు, పూడికతీత పనులతో చెరువులను సంరక్షించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించవచ్చు అని ప్రజలందరూ ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ ఈవో రావాడ వెంకటరమణ, మండల నాయకులు, కార్యకర్తలు, నీటి సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి. పోలాకి మండలం పిరువాడ పంచాయతీ ఓదిపాడు గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా పనులను ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందని, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుండి 100 రోజుల పాటు కొనసాగే దిశగా యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం చెరువులను పునరుద్ధరించడం, ప్రతి బొట్టు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాలు పెంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కేవలం ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మన భవిష్యత్తు కోసం చేస్తున్న బాధ్యతాయుతమైన పనిగా భావించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనకి కృష్ణంనాయుడు, పోలాకి నరసన్నపేట మండలాల వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, సింహ చంద్రశేఖర్, పోలాకి పిఎస్సిఎస్ చైర్మన్ వైరి భాస్కర్రావు మరియు నీటి సంఘాల సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలాస మండలం నెవలి నారాయణపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు పల్టీ కొట్టడంతో 3కి గాయాలయ్యాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనం మరో రోడ్డు వైపు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని పొలంలోకి దూసుకెళ్లింది. పూరి దర్శనంకు వెళ్లి తిరిగి పర్లకిముడి వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారంతా పర్లకిముడి వాసులే. మందసాలు పిడుగుపాటుకు తల్లి కూతురు మృతి. మందస మండలం వి కేశపురం గ్రామంలో దుర్ఘటన చోటు చేసుకుంది. పిడుగుపడి తల్లి కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. మృతులు మడియ కృష్ణవేణి, ఆమె కుమార్తె మడియ యోగేశ్వరిగా గుర్తించారు. స్థానికుల వివరాల ప్రకారం
వారి ఇంటి సమీపంలోని తోటలో వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. చెట్టు కింద ఆశ్రయం తీసుకుంటున్న సమయంలో పిడుగు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు నేలపై పడి ఉండగా గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు అర్తనాదాలు అక్కడున్న వారిని కదిలించారు. ఈ ఘటనతో గ్రామమంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఆమ్దావలస నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. ఆమ్దావలస నియోజకవర్గం బూర్జా మండలం కాలపర్తి పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రత్యేక ప్రోగ్రాంను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆమ్దావలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను పరిష్కరించడం, సాగునీటి వనరులను అభివృద్ధి చేయడం మరియు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి నిర్వహణలో పారదర్శకతతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని తెలిపారు. కాలువల పరిశుభ్రపరిచే పనులు, చెరువుల పూడికతీత, వాటి పునరుద్ధరణ, నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచే చర్యలు ఈ 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మేలు కలగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నియోజకవర్గానికి సంబంధించిన నీటి సంఘాల అధ్యక్షులు మరియు డైరెక్టర్లు, ఇరిగేషన్ అధికారులు, రైతులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.